డీన్ గోవర్ధన్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ యూనివర్సిటీలో ఏసీబీ సోదాలు చేస్తోంది. గోవర్ధన్ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఫెర్టిలైజర్ లైసెన్స్ ఇప్పిస్తానని లంచం డిమాండ్ చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. లక్ష తీసుకుంటూ గోవర్ధన్ దొరికిపోయారు. ఎల్బీనగర్లోని ఆయన నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గోవర్ధన్ అని చెప్పేసి ఒక డీన్, అసోసియేట్ డీన్ ఉంటారు. ఇతన్ని అప్రోచ్ అయితే ఆ సీడ్స్ లైసెన్స్ వస్తుంది. ఇతని వీళ్ళ రిలేటివ్ కూడా ఒకరికి సీడ్స్ కంపెనీ ఉంది, ఇతను రన్ చేస్తున్నాడు అని చెప్పేసి అతను ఇక్కడ అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయితే ఒక 1,25,000 రూపాయలు లంచం ఇస్తే ఆ సీడ్స్ లైసెన్స్ వచ్చేస్తుంది అని చెప్పి అతనితో మాట్లాడాడు ఫిర్యాదుదారుతో. ఆల్రెడీ ఇంతకు ముందే 25,000 రూపాయలు అది యూపీఐ ట్రాన్స్ఫర్ చేశారు. 25,000 ఇచ్చావు, మిగతా 1,00,000 రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పేసి ఫిర్యాదుదారునికి ఇతను సస్పెక్ట్ ఆఫీసర్ ఫోన్ చేస్తున్నాడు. కంటిన్యూ ఫోన్ చేస్తుంటే మా దగ్గరికి అప్రోచ్ అయ్యాడు. ఆ 1,00,000 రూపాయలు నేను ఇవ్వలేనని చెప్పేసి మా దగ్గరికి అప్రోచ్ అవుతే మేము కేసు రిజిస్టర్ చేసి ఈరోజు 1,00,000 రూపాయలు ఇచ్చి పంపించాము. రెడ్ హ్యాండెడ్గా ట్రాప్ చేశాం, పట్టుకున్నాము.